రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికంగా జరగదు. జరిగితే అది ముందే ప్లాన్ వేసిన వ్యూహం అంటారు పొలిటికల్ పండితులు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా కనీసం 2 ఏళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే తెలంగాణలో ఎన్నికల నగారా మోగిపోయిన వాతావరణం కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఎప్పటి నుంచే సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 78 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి సర్వేలో తేలిందంటూ కేటీఆర్ ఒక వ్యూహాత్మక బాంబు పేల్చారు. కేటీఆర్ చీకట్లు విసిరిన ఈ రాయికి సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ కౌంటర్ ఇచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి ఒక అతిపెద్ద జాతీయ స్థాయి సీక్రెట్ లీక్ చేశారా? 2028 డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు 2029 మే జూన్కు ఎందుకు వెళతాయి? 119గా ఉన్న అసెంబ్లీ సీట్లు 182కి ఎలా పెరుగుతాయి? కేటీఆర్ వేసిన ట్రాప్లో రేవంత్ పడ్డారా? లేక రేవంత్ తన డీలిమిటేషన్ ప్రకటనతో బీఆర్ఎస్ని డిఫెన్స్లో పాడేస్తారా? అసలు 2 ఏళ్ల ముందే ఈ ఎన్నికల లొల్లేంటి? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం మిగిలుంది. సాధారణంగా ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రమే రాజకీయ పార్టీలు సర్వేలు సీట్ల అంచనాల గురించి మాట్లాడుకుంటాయి. కానీ తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సీట్ల లెక్కలపై బహిరంగ సవాళ్లు నడుస్తున్నాయి. ఈ ముందస్తు ఎన్నికల మూడ్ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఈ పొలిటికల్ హీట్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో ఆజ్యం పోశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 78 సీట్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి చేయించుకున్న ఇంటెలిజెన్స్ సర్వేలోనే తేలింది అంటూ ఆయన చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే తమకు ఇన్ని సీట్లు వస్తాయని కేటీఆర్ బలంగా వాదించారు. ఈ ప్రకటన ద్వారా ఆయన కాంగ్రెస్ శ్రేణుల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కేటీఆర్ చేసిన ఈ సర్వే కమెంట్స్ వెనుక పక్కా పొలిటికల్ ట్రాప్ ఉందన్నది విశ్లేషకుల మాట. నిజంగా రేవంత్ రెడ్డి అలాంటి సర్వే చేయించుకున్నారో లేదో ఎవరికీ తెలియదు. కానీ కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే చీకట్లో ఒక రాయి విసిరారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ సీఎం స్పందించకపోతే ఆ సర్వే నిజమేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ గా అర్థమవుతోంది. కేటీఆర్ విసిరిన ఈ పొలిటికల్ ట్రాప్ కి సీఎం రేవంత్ రెడ్డి అంతే ధీటుగా అగ్రెసివ్ గా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలపై భగ్గువన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పగటి కలలు కంటోందని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. అయితే ఈ కౌంటర్ ఇచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ సర్వే కమెంట్స్ కు రేవంత్ రియాక్ట్ అవ్వడంతో ఆయన బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డారా అన్న చర్చ మొదలైంది. అయితే రేవంత్ కేవలం డిఫెండ్ చేసుకోకుండా ఏకంగా సీట్ల పెంపు, ఎన్నికల షెడ్యూల్ గురించి మాట్లాడి రివర్స్ అటాక్ చేశారు. దీంతో ఈ మైండ్ గేమ్ లో పైచేయి ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ తన క్యాడర్లో జోష్ నింపడానికి సర్వే అస్త్రాన్ని వాడితే, రేవంత్ రెడ్డి ఏకంగా భవిష్యత్ రాజకీయ చిత్రాన్నే మార్చేసే డీలిమిటేషన్ అస్త్రాన్ని ప్రయోగించారు. కేటీఆర్ సర్వే కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక అతిపెద్ద బాంబు పేల్చేస్తారు. అదే డీలిమిటేషన్ బాంబ్. 2028 డిసెంబర్లో జరగాల్సిన తెలంగాణ ఎన్నికలు 2029 మే జూన్లో జరుగుతాయని ఆయన చెప్పడం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? 119గా ఉన్న అసెంబ్లీ స్థానాలు ఏకంగా 182కి పెరుగుతాయని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పారంటే, కేంద్రం స్థాయిలో డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పటికే ఖరారైపోయిందా? ఈ సీక్రెట్ రేవంత్ ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారా? లెట్స్ కంటిన్యూ. తెలంగాణ అసెంబ్లీకి వాస్తవంగా 2028 డిసెంబర్లో ఎన్నికలు జరగాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 2029 మే జూన్లో ఎన్నికలు జరుగుతాయని సంచలన ప్రకటన చేశారు. అంటే జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని, అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించి పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని రేవంత్ పరోక్షంగా హింట్ ఇచ్చారు.
ఎన్నికల షెడ్యూల్తో పాటు రేవంత్ రెడ్డి పేల్చిన మరో బాంబు సీట్ల పెంపు. ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుండగా వచ్చే ఎన్నికల నాటికి అవి 182కి పెరుగుతాయని ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే నియోజకవర్గాల పునర్విభజన పక్కాగా జరుగుతోందని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన కన్ఫర్మ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు ఉంటుందని చాలా కాలంగా చర్చ జరుగుతున్నా ఇప్పుడు రేవంత్ ఏకంగా నెంబర్తో సహా చెప్పడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. పెరిగిన 182 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 117 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకొస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ చెప్పిన 78 సీట్ల లెక్కను కొట్టిపారేస్తూ తనదైన శైలిలో కొత్త లెక్కను తెరపైకి తెచ్చారు. డీలిమిటేషన్ జరిగితే భౌగోళికంగా నియోజకవర్గాల స్వరూపం మారిపోతుంది. అప్పుడు ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. అయినా సరే రేవంత్ ఇంత కాన్ఫిడెంట్గా 117 సీట్లు అని చెప్పడం వెనుక ఆయన వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక కొత్త చర్చ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, పార్లమెంట్లో సీట్లు తగ్గిపోతాయని కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ తెలంగాణ సీఎం మాత్రం అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని, డీలిమిటేషన్ జరుగుతుందని పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతిస్తుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కేటీఆర్ సర్వే వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ క్యాడర్లో ఎక్కడ నిరాశ వస్తుందోనని భావించిన రేవంత్ రెడ్డి ఈ డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చి మాస్టర్ స్ట్రోక్ వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. సీట్లు 182కి పెరుగుతాయని చెప్పడం ద్వారా ఆశావహులకు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఒక కొత్త ఆశను కల్పించారు. అందరికీ అవకాశాలొస్తాయని, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పరోక్షంగా క్యాడర్కు ఒక బలమైన సందేశం ఇచ్చారు. రాజకీయాల్లో నాయకులు చేసే ప్రతి కామెంట్ వెనుక ఒక అజెండా ఉంటుంది. ఎన్నికలకి ఇంకా 2 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉండగానే కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎంతలా కీచులాడుకోవడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? ఇప్పటి నుంచే ఎన్నికల రణతంత్రానికి పదులు పెడుతున్నారా? లేక ప్రజల్లో అటెన్షన్ కోసం, తమ ఉనికి చాటుకోవడం కోసం 2 పార్టీలు ఆడుతున్న పొలిటికల్ డ్రామానా ఇది? ఈ ముందస్తు ఎన్నికల ఫేవర్ వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటో చూద్దాం. సాధారణంగా ప్రభుత్వాలు ఏర్పడిన తొలి 3 ఏళ్లు అభివృద్ధి, సంక్షేమంపై ఫోకస్ పెడతాయి. చివరి ఏడాదిలో మాత్రమే ఎన్నికల మూడ్లోకొస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం 2 ఏళ్ల ముందే ఎన్నికల బాజాలు మోగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రజల అటెన్షన్ను తమ వైపు తిప్పుకోవడమేనని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా ఎప్పుడూ వార్తల్లో ఉండాలని, ప్రజల చర్చల్లో తమ పార్టీ పేరే వినిపించాలని 2 ప్రధాన పార్టీలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉండి మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. పార్టీ నుంచి వలసలు పెరిగిపోవడం, క్యాడర్లో నైరాస్యం అలుముకోవడంతో కేటీఆర్ అలర్ట్ అయ్యారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి ఆయన ఈ 78 సీట్ల సర్వే అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, రేపు అధికారంలోకి వచ్చేది మనమేనని క్యాడర్ను నమ్మించి వారిని పార్టీలోనే అంటిపెట్టుకునే వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిపక్షాలు చేసే విమర్శల్ని లైట్గా తీసుకుంటే అవి ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయి ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే కేటీఆర్ ఏ చిన్న కమెంట్ చేసినా దానికి 10 అగ్రెసివ్గా కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉందని, భవిష్యత్తు కూడా తమదేనని పదే పదే చెప్పడం ద్వారా ప్రతిపక్షాల మైండ్ గేమ్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్, రేవంత్ దూకుడు చూస్తుంటాయి తెలంగాణలో ఎన్నికల రణతంత్రానికి ఇప్పటి నుంచే పదును పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు ప్లాన్ చేస్తుంటాయి. మరోవైపు కాంగ్రెస్ తమ సంక్షేమ పథకాల్ని, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న ఈ సైకలాజికల్ వార్ రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.
నాయకులు ఎన్ని సర్వేలు చేయించుకున్నా, ఎన్ని సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలికినా అంతిమ నిర్ణేతలు మాత్రం ప్రజలే. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నందున ఈలోపు రాజకీయ సమీకరణాలు ఎలాగైనా మారచ్చు. నాయకులు ఆడుతున్న ఈ మైండ్ గేమ్స్ను ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. కేవలం మాటల గారడీతో కాకుండా క్షేత్రస్థాయిలో జరిగే అభివృద్ధి, పాలన ఆధారంగానే ఓటర్లు తమ తీర్పునిస్తారన్న వాస్తవాన్ని రాజకీయ పార్టీలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలనేవి ప్రజాస్వామ్యానికి పండగ లాంటివి. కానీ ఆ పండగకు 2 ఏళ్ల ముందే హడావుడి చేయటం వెనుక రాజకీయ పార్టీల స్వార్థం దాగుందనేది కాదనలేని సత్యం. కేటీఆర్ చెప్పిన 78 సీట్ల సర్వే అయినా, రేవంత్ రెడ్డి చెప్పిన 182 సీట్ల డీలిమిటేషన్ లెక్కైనా ఇవన్నీ తమ క్యాడర్ను కాపాడుకునేందుకు, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేందుకు ఆడుతున్న మైండ్ గేమ్స్ మాత్రమే. రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు సహజమే. అయినా అవి పరిపాలనను పక్కదారి పట్టించేలా ఉండకూడదు. నాయకులు తమ దృష్టిని సర్వేల మీద, సీట్ల లెక్కలపై కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం మీద పెడితే ఏ సర్వే అవసరం లేకుండానే ప్రజలే వారికి బ్రహ్మరథం పడతారు. మరి ఈ ముందస్తు ఎన్నికల ఫేవర్ తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.